Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So welcome back to our synonyms and antonyms series. So ఈ వీడియోలో మనం ఎంటైర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి మనం ఇంకా వీడియోస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అలాగే అన్నీ ఒకే వీడియోలో కంపోజ్ చేసి పెడుతున్నాము. సో ఈ ఒక్క వీడియోలో ఇప్పటివరకు మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ అక్షరంతో పాస్ట్ ఒక 6 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను, చిన్న చిన్న వీడియోస్. వాటిలో ఏ అక్షరంతో స్టార్ట్ అయినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ వర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలో ఎస్పెషల్లీ మనము మొత్తం ఎస్పెషల్లీ మన రెఫరెన్స్ బుక్ రిసోర్స్ ఏదైతే బ్లాక్ బుక్ ఉందో అందులో, అలాగే ఇంకా వేరే ఎంటైర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి బోత్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అన్నీ కలిపి ఆల్ఫాబెట్ ఏకి సంబంధించినటువంటి అన్ని వర్డ్స్ ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆల్ఫాబెట్ బీతో స్టార్ట్ అయ్యేవి అలాగే సిడి ఇలా ఈ సిరీస్లో వెళ్దాం. సో దట్ అన్నీ మీకు ఒకే దగ్గర ఉంటాయి. యూ నో నీడ్ టు జంప్ ఇన్ టు మల్టిపుల్ వీడియోస్ ఆల్ ద టైమ్. అండ్ అలాగే ఈ యొక్క పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. వన్స్ దిస్ వీడియో ఈస్ కంప్లీటెడ్ యూ కెన్ యూ కెన్ కలెక్ట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, మన టెలిగ్రామ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి. అందులో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్తో సహా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ ఫాలో ఇట్, ఓకే, అండ్ జాయిన్ ద గ్రూప్. So without any further delay, let's start the synonyms and antonyms series, okay? So this video is going to be a lengthy video, just bear with me, okay? First word in our video is amaze, okay? So this is a verb format, okay? So amaze ante meaning enti, to surprise somebody very much, to be difficult for somebody to believe అనమాట. ఏదైనా సరే ఎవరికైనా సరే ఆశ్చర్యపరచడం, ఎవరినన్నా వాళ్ళకి అది నమ్మశక్యంగా లేకపోవడం, ఆశ్చర్యపరచడం, దీన్ని మనం అమేజ్ అని అంటాం అనమాట. సో ఈ వర్డ్కి సినోనిమ్స్ ఏమున్నాయి? ఆస్టానిష్, యాంగ్జియస్, అలాగే ఆస్ట్రక్, షాక్డ్, స్టన్డ్. ప్రతి దానికి తెలుగు మీనింగ్ పక్కనే ఉంది, మీరు చూసుకోవచ్చు, ఓకే? సో అమేజ్ అంటే ఏంటంటే బేసిక్గా సో టు గెట్ సర్ప్రైజ్డ్, మనం ఎవరైనా సర్ప్రైజ్ చేయడం, ఓకే, షాక్ చేయడం అనమాట, ఓకే, దట్ దే కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ విల్ హ్యాపెన్ అన్నట్టు. సో దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ ఆస్టానిష్, యాంగ్జియస్, ఓకే, ఆరాటపడడం, కుతూహలం, ఓకే, ఆస్ట్రక్ అంటే విస్మయం చెందడం అనమాట. దాంతోపాటు షాకింగ్, స్టన్నింగ్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి యాంటనిమ్స్ అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఆర్డినరీ అంటే నథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, అంటే నథింగ్ ఈజ్ సర్ప్రైజింగ్, ఇస్ జస్ట్ నార్మల్ థింగ్, ఆర్డినరీ అని చెప్పచ్చు. సాధారణమైన విషయమే, అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు అని చెప్పచ్చు. ఆబ్వియస్లీ, ఖచ్చితంగానే, అంటే సహజంగానే నార్మల్గానే ఉంది, ఇట్స్ ఆబ్వియస్ అని అంటాం. అన్సర్ప్రైజ్డ్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ చూడండి అంబిగ్యూయస్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అస్పష్టమైన అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్ అని చెప్పచ్చు అనమాట, ఓకే. హ్యావింగ్ మోర్ దాన్ వన్ పాసిబుల్ మీనింగ్, ఇట్ ఈస్ వెరీ అంబిగ్యూటీ అంటాము, అంబిగ్యూయస్ సిచ్యువేషన్ అంటాము. అంటే అది దేర్ ఆర్ సో మెనీ, అంటే దానికి ఇంకా 100 రకమైనటువంటి ఆర్ 1 ఆర్ మోర్ దాన్ 1 ఆర్ 2 ఆర్ మోర్ దాన్ దట్, దానికి ఆ పాసిబిలిటీస్ అనేవి ఉండొచ్చు, ఓకే. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి వేగ్, అస్పష్టమైనటువంటిది. దీని మీనింగ్స్ అన్నీ కూడా సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్ ఉండేవే కాబట్టి వేగ్. డ్యూబియస్ అంటే సందేహాస్పదమైనటువంటిది అని చెప్పచ్చు డ్యూబియస్ అనేది. అలాగే అబ్స్క్యూర్ అంటే తేలికగా అర్థం కాని విషయం. అన్క్లియర్. అబ్స్క్యూర్ అనేది మీరు ఐ కెన్ గివ్ యూ అ స్మాల్ హింట్. మీరు ఎవరైనా మూవీస్ బాగా చూసే వాళ్ళు ఉంటే స్పైడర్ మూవీలో దెర్ విల్ బి వన్ సాంగ్, షీ ఈజ్ మిస్టీరియస్ అనేసి ఆబ్స్క్యూరియస్ అని అంటాడనమాట. కానీ వెరీ ఆబ్స్క్యూరియస్ అంటే చాలా షీఈ్ లైక్ అ మిస్టరీ, దట్ గర్ల్ ఈజ్ లైక్ అ మిస్టరీ, అతనికి అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో అబ్స్క్యూర్ అనే వర్డ్ ఇలా అర్థం చేసుకోవచ్చు అంబిగ్యూయస్కి సినోనిమ్గా. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఆపోజిట్ వర్డ్ విచ్ ఇస్ ప్రిసైజ్, అంటే మల్టిపుల్ థాట్స్ లేకుండా క్లియర్గా ఉంది. క్లియర్, సర్టైన్ అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. డెఫినైట్ అన్నా కూడా స్పష్టమైనది అని మనం చెప్పచ్చు అనమాట, ఓకే. నెక్స్ట్ చూడండి అంబిషియస్ అంటే
పర్సన్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ డిజైర్ టు బీ సక్సెస్ఫుల్. అంబిషియస్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్. సో దే ఆర్ హ్యావింగ్ ద స్ట్రాంగ్ డిజైర్ టు బీ సక్సెస్ఫుల్, లేదా ఒక పవర్, టు హ్యావ్ ద పవర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ చూడండి. aspiring, determined, అంటే someone is said to be ambitious, like they are having the strong feeling of to become successful or to get into that power, to get into that position, to get into or to become rich. ఓకే, aspiring ఆ కోరికని ఆకాంక్షించడం, అలా అవ్వాలని కోరుకోవడం. డిటర్మైన్డ్, ఎర్నెస్ట్ దృఢ సంకల్పం, ఎనర్జెటిక్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ వచ్చేసి లేజీ, లెథార్జిక్, అలాగే అన్ఎంథూసియాస్టిక్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఇమేజ్ పెట్టాను, యాజ్ మన సిరీస్ అన్నిట్లో ఇలాగే కదా చేసాము. సో దట్ మీకు ఆ అర్థం అనేది విజువలైజ్ చేసుకోగలుగుతారని. సో నెక్స్ట్ చూడండి, ఎమిలియోరేట్ అంటే మెరుగుపడటం, టు మేక్ సంథింగ్ బెటర్. ఓకే, ఎమిలియోరేట్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి బాగుపరచడం, ఇంప్రూవ్, మిటిగేట్, తీవ్రతని తగ్గించడం, అంటే ఇట్స్ లైక్ నార్మలైజ్ చేయడం దాన్ని. లైటెన్, ఓకే, ఎలివియేట్, ఉపశమనం చేయడం అనమాట. ఓకే, మెరుగుపరచడము అంటే బెటర్ కదా, బెటర్ చేయడం దాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్ చాలా సివియర్గా ఉండేదాన్ని మనం మిటిగేట్ చేయడం అనే కదా అంటాము. ఎమిలియోరేట్ అంటే దాన్ని మెరుగుపరచడం, బాగుపరచడం. లైటెన్, ఎలివియేట్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి అగ్రవేట్, తీవ్రతరం చేయడం, ఇంక్రీజ్, అలాగే ఇంటెన్సిఫై. సో ఇది మనకి ఆపోజిట్ అవుతుంది. అంటే మెరుగుపరుస్తున్నాము, తగ్గించుకుంటూ వస్తున్నాము, నార్మల్ సిచ్యువేషన్లోకి పెడుతున్నాము. దీనికి ఆపోజిట్ ఏంటి, దాన్ని ఇంకా పెంచడము, దాన్ని ఇంకా వల్నరబుల్ సిచ్యువేషన్స్లోకి తీసుకెళ్ళడం అని చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ చూడండి, అమెండ్ అంటే చక్కదిద్దడం. ఓకే, అమెండ్ ఆల్రెడీ మనం చూసాం ఇది. ఓకే, టు చేంజ్ సంథింగ్ స్లైట్లీ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ బెటర్. స్లైట్లీ అమెండ్ చేయడం అనమాట, ఉన్నదాన్ని ఆల్రెడీ కొంచెం చిన్న మార్పులు చేయడం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఆల్టర్, మార్చు, రెక్టిఫై, ఎన్హాన్స్ అంటే దానికి ఒక చేంజ్ చేయడం వల్ల అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మాడిఫై, రివైజ్, లోపాలను సరిచేయుట, దీన్ని అమెండ్ చేయడం అని పిలుస్తాము. దీనికి సినోనిమ్స్. సో మళ్ళీ యాంటనిమ్స్ చూడండి, వర్సన్, దాన్ని ఇంకా పాడు చేయడం, డెస్ట్రాయ్, అలాగే ఇగ్నోర్ అంటే ఏమి పట్టించుకోకుండా దాన్ని అట్లా వదిలేసేయడం, రిమైన్, సేమ్ మీనింగ్ వస్తుంది ఇది కూడా. ఓకే, ఇవన్నీ యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ వీడియో, ఎమికబుల్. సో ఎమికబుల్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ నేచర్ అనమాట, ఒక మంచి ఫ్రెండ్లీహుడ్ అని చెప్పొచ్చు. మేడ్ ఆర్ డన్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే, ఎవరితో వితౌట్ ఆర్గ్యుమెంట్, అంటే ఏదైనా సరే ఒక హార్మోనియస్గా, స్నేహపూర్వకంగా దాన్ని డీల్ చేయడము, మాట్లాడడము, ఇది అడ్జెక్టివ్. ఎమికబుల్ అనేది ఒక అడ్జెక్టివ్ అనమాట. ఓకే, సినోనిమ్స్ చూడండి, ఫ్రెండ్లీ, ఎమియబుల్, అలాగే కార్డియల్ అంటే సహృదయంగా, వీటి మీనింగ్స్ అంతా ఇదే వస్తుంది. కర్టియస్, మర్యాదపూర్వకంగా, హార్మోనియస్, సామరస్యపూర్వకమైన, పొలైట్, ఇవన్నీ కూడా అమికబుల్కి మనకి సినోనిమ్స్. యాంటనిమ్స్ అంటే హాస్టైల్, శత్రుత్వం, అన్ఫ్రెండ్లీ, ఇంపొలైట్, డిసగ్రీబుల్, రూడ్, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ వీడియో. ఐఎమ్ గోయింగ్ అ బిట్ ఫాస్ట్, ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ 76 స్లైడ్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 140+ వర్డ్స్ అనేవి ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను 15 అని 20 వర్డ్స్ ఆల్రెడీ చెప్పి మనం దగ్గర 80 వర్డ్స్ వరకు కంప్లీట్ చేసాం. సో మనం ఇప్పుడు 200+ ఓన్లీ ఆ లెటర్తోనే చూసేసాం. సో ఆ 200+ ఉన్న ఎంటైర్ పీడిఎఫ్ నేను ఒకేసారి మీకు టెలిగ్రామ్లో పెడతాను. డోంట్ ఏమంటారు, అవసరం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లేకున్నప్పుడు దాన్ని మిస్యూజ్ చేయొద్దు. బికాజ్ ఏ రిసోర్స్ తీసుకున్నా ఆ రిసోర్స్లో ఉన్నది సేమ్ కాపీ పేస్ట్ అయితే ఎవరం ఇక్కడ చేయలేదు. నేను అడిషనల్గా దీనికి తెలుగు మీనింగ్, అలాగే అందరికీ అర్థమయ్యేటువంటివి, అలాగే ఎక్కువ వర్డ్స్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్లో రిపీట్ అయ్యేటువంటి మీనింగ్సే పెట్టా. మీరు ఇప్పుడు ఇక్కడ అమార్ఫస్ అనే వర్డ్ ఉంది, అమార్ఫస్కి మీరు వెళ్తే చాలా సినోనిమ్స్ వస్తాయి, కానీ ఇందులో మనకి ఏది అవకాశం ఉంది ఎగ్జామ్లో అనేటువంటి వర్డ్ని నేను తెచ్చి ఇక్కడ పెట్టాను అంతే. ఓకే, సో I want my data to be rightly used, not misused. Amorphous అంటే
ఆకారరహితమైనది, డజంట్ హ్యావ్ ఎ షేప్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్ ఆర్ స్ట్రక్చర్, హ్యావింగ్ నో డెఫినెట్ షేప్, ఫార్మ్ ఆర్ స్ట్రక్చర్. సో దీనికి సినోనిమ్ నెబ్యులస్. ఓకే, వేగ్ అంటే ఈ రెండిటి మీ నెబ్యులస్ అనేది అంటే ఏంటి అంటే ఇట్స్ అ షేప్ విచ్ లుక్స్ లైక్ అ క్లౌడ్ అనమాట, మబ్బు వలె ఉండేది. వేగ్ అనేది కూడా అస్పష్టమైనది. సో ఇక్కడ వేగ్ అనేది మనం ఇందాక చూసాం, మీరు గమనిస్తే లైక్ అంబిగ్యూస్కి కూడా చూసాం. కరెక్ట్, చూసారా ఎలా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అవుతున్నాయో అన్నీ కూడా వర్డ్స్. యా, సో దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి స్పష్టంగా లేని దానికి ఆపోజిట్ వచ్చేటప్పటికి స్పష్టంగా ఉంది, ఇట్స్ వెరీ క్లియర్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, యాంపుల్. యాంపుల్ అంటే పుష్కలంగా, కావాల్సినంత, ఎనఫ్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్, కావాల్సింది సరిపడా లేదా సరిపడిన దానికన్నా కొంచెం ఎక్కువే, అంటే ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎనఫ్. సో దీనికి యాంపుల్కి సినోనిమ్ వచ్చేటప్పటికి సఫిషియంట్, తగినంత, అబండెంట్, సమృద్ధిగా, అలాగే బౌంటిఫుల్, ఔదార్యమైన. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతుంది, సరిపడా ఉంది అనడానికి ఆపోజిట్ సరిపడా లేదు, దెర్ ఈస్ సమ్ ల్యాక్, స్కేర్స్, అలాగే మియర్, అలాగే ల్యాక్, లిమిటెడ్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ అవుతాయి, దేనికి, యాంపుల్కి. నెక్స్ట్ చూడండి, యాంప్లిఫై. యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ చేయడం, అధికం చేయడం. టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ సౌండ్ యూజింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఈ విధంగా కూడా యూజ్ చేస్తారు. ఆర్ టు యాడ్ డీటెయిల్స్ టు సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ ఫుల్లీ. అంటే అది యాంప్లిఫై అనేది వర్బ్, ఇట్స్ అన్ యాక్షన్. దీన్ని యాంప్లిఫై అనేది మ్యూజిక్ ఆర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తారు, లేదా దీన్ని ఒక నార్మల్ వర్డ్స్లో మనం వాడుక భాషలో పెట్టాలి అంటే మీరు ఏదైనా ఒక విషయానికి ఎడిషనల్గా ఆ పాయింట్స్ యాడ్ చేసి యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ అంటే దానికి కూడా మనం యాంప్లిఫై అని యూజ్ చేయొచ్చు. దీనికి సినోనిమ్స్ వచ్చేసి మ్యాగ్నిఫై అంటే పెద్దది చేయడం, బూస్ట్, ఓకే, ముందుకి తోయడం, ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయడం, బూస్టప్ చేయడం. ఎగ్జాజరేట్ అతిశయంగా చెప్పడం, అంటే ఇంక్రీజ్ చేయడం, వాట్ ఎవర్ యు ఆర్ ఇంక్రీజింగ్, వాట్ ఎవర్ యు ఆర్ యాడింగ్ దట్ పాయింట్స్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద కంటెంట్ ఆఫ్ దట్ పాయింట్. ఇంటెన్సిఫై, అలాగే స్ట్రెంగ్తెన్, ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ చేయడానికి ఆపోజిట్ ఏమవుతుంది, తగ్గించడం. సో యాంప్లిఫై అంటే ఇంక్రీజ్ చేయడం, యాంటనిమ్ ఏమవుతుంది, రెడ్యూస్, కాంట్రాక్ట్ అంటే ఇట్లా క్లుప్తంగా దాన్ని కలిపేసి క్లుప్తంగా చేయడం, అంటే దాన్ని ఇంకా ఒక పెద్దగా ఉన్న వర్డ్ని అబ్రివియేట్ చేయడం అంటాం చూసాను, అదేవిధంగా ఇది కాంట్రాక్ట్. వీకెన్, డిక్రీజ్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, అమ్యూజ్ ఆర్ అమ్యూజ్మెంట్ లేదా అమ్యూజింగ్ అడ్జెక్టివ్. ఓకే, సో దీన్ని మనము ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ వచ్చేటప్పటికి అమ్యూజ్ అనేది వర్బ్గా వాడతాము, అమ్యూజ్మెంట్ అనేది నౌన్ అవుతోంది, అలాగే అమ్యూజింగ్ అనేది క్వాలిటీగా అడ్జెక్టివ్గా ఉంటుంది. సో వినోదం అని చెప్పచ్చు. టు మేక్ సంబడి లాఫ్ ఆర్ స్మైల్, ద ఫీలింగ్ కాస్డ్ బై సంథింగ్ దట్ మేక్స్ యూ లాఫ్ ఆర్ స్మైల్, ఆర్ లేదా బై సంథింగ్ దట్ ఎంటర్టైన్స్ యూ, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ, ఎంటర్టైనింగ్ దట్ యూ యూజ్ బేస్డ్ ఆన్ ఇట్, అమ్యూజ్మెంట్ అని, అమ్యూజింగ్ అని. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి ప్లెజర్, లాఫబుల్, ఎంజాయ్మెంట్, అలాగే డిలైట్. ఓకే, సో దీనికి యాంటనిమ్స్ చూడండి, అమ్యూజ్ హ్యాపీనెస్కి యాంటనిమ్స్ ఏమవుతాయి, గ్లూమ్ విచారంగా ఉండడం, మిలాంకొలీ అంటే విచారపూరితమైనటువంటిది, మెలాంకొలీ, మిజరీ, సారో, ఇవన్నీ దీనికి అమ్యూజ్కి ఆపోజిట్స్. నెక్స్ట్ సి అనలాగస్ అంటే సారూప్యమైనది లేదా సిమిలర్ అని చెప్పచ్చు, సంబంధం కలిగినటువంటిది. అది ఏ రకమైనటువంటి ఏ పాయింట్లో అయినా అవ్వచ్చు, అంటే సమ్వేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ అనే వర్డ్ని మీరు సమ్వేర్ సమ్హౌ ఇట్ ఈస్ రిలేటెడ్, దాన్ని అనలాగస్. సిమిలర్ ఇన్ సమ్వే దట్ యూ కెన్ కంపేర్, ఏదో ఒక విధంగా మనం కంపేర్ చేసేయడానికి పాసిబిలిటీ ఉన్నదా అన్నప్పుడు అనలాగస్ అని అంటాం, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. కమింగ్ టు ది సినోనిమ్స్, సిమిలర్, రిలేటెడ్, కంపారబుల్. ఓకే, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి అన్నమాట. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ నాట్ సిమిలర్, సో వీఆర్ డిసగ్రీయింగ్, దిస్ ఇస్ డిసగ్రిమెంట్, ఆర్ డిస్సిమిలర్ ఆర్ డిస్కనెక్టెడ్, దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ పాసిబుల్ వే. ఓకే,
వాట్ ఈస్ దట్ వర్డ్? అనలాగస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాన్సెస్టర్. యాన్సెస్టర్ అంటే పూర్వీకులు. పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ లివ్డ్ ఎ లాంగ్ టైమ్ బిఫోర్ యూ. అంటే మన పూర్వీకుల్ని మనం యాన్సెస్టర్స్ అని పిలుస్తాం. ఇది మనందరికీ తెలిసిందే. సో ఫోర్ ఫాదర్స్ అని పిలుస్తాము. అలాగే డిసెంట్. యాంటనిమ్స్ ఏమవుతుంది? పూర్వీకుల్ని యాంటనిమ్స్ ఏమవుతుంది? ప్రస్తుతం ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క సంతతి, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని డిసెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే పురాతన కాలమైనది. ఇది అడ్జెక్టివ్. దిస్ అందరికీ తెలిసిందే ఈ వర్డ్. ఇట్స్ బిలాంగింగ్ టు అ పీరియడ్ ఆఫ్ హిస్టరీ దట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ ఇన్ ద పాస్ట్ అనమాట. ఇట్ బిలాంగ్స్ టు లాంగ్ బ్యాక్ ఆఫ్ ద టైమ్. ఓకే, ప్రాచీన కాలపమైనటువంటి యాంటిక్ లేదా యాన్షియంట్ అనేది మనం పురాతన కాలమైనటువంటికి యూజ్ చేస్తాం. యాంటిక్ అంటే ప్రాచీన కాలపమైన వస్తువు కానీ, ఓకే. ఓల్డ్ ఫ్యాషన్డ్ పాతకాలపు అంటాము. అలాగే దీనికి యాంటనిమ్స్ చూడండి. ఏన్షియంట్కి యాంటనిమ్స్ ఏమవుతుంది? మోడర్న్, న్యూ, కరెంట్, ప్రస్తుతమైనది, ఆధునికమైనది, నూతనమైనటువంటిది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎనిహిలేట్. ఓకే, ఎనిహిలేట్ అంటే పాడు చేయడం అనమాట. టు డెస్ట్రాయ్ ఆర్ డిఫీట్ సంబడి ఆర్ సంథింగ్ కంప్లీట్గా దాన్ని నాశనం చేయటం. సో డెస్ట్రాయ్, డెమలిష్, అలాగే ఎరాడికేట్ అంటే నిర్మూలించడం కంప్లీట్గా. ఓకే, ఆబ్లిటరేట్ అంటే కూడా దాన్ని మాపడం అని చెప్పచ్చు అనమాట. రూపుమాపడం అంటే కంప్లీట్గా దాన్ని అసలు రూపురేఖలు లేకుండా దాన్ని అంతలా డిస్ట్రాయ్ చేయడం అనమాట. దాన్ని మనం ఎనిహిలేట్ అని పిలుస్తాం. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రికేట్ అంటే దాన్ని మీరు తయారు చేయడం, బిల్డ్ నిర్మించడం, కన్స్ట్రక్ట్, క్రియేట్, ఫిక్స్. ఒక దాన్ని నాశనం చేసాము అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది? దాన్ని అగైన్ బిల్డ్ చేసాము అని. నెక్స్ట్ చూడండి, ఎన్నాయ్ అంటే బాధ పెట్టడం. టు మేక్ సంబడి యాంగ్రీ ఆర్ స్లైట్లీ యాంగ్రీ, ఎన్నాయ్ చేయడం అనమాట. ఇది మనందరికీ తెలిసిందే, బట్ స్టిల్ వర్బ్, ఇట్స్ అ వర్బ్. దీనికి సినోనిమ్స్ అఫెండ్, ఇరిటేట్ చిరాకు పరచడం, యాంగర్, డిస్టర్బింగ్ అంటే శాంతిని విశ్రాంతిని భగ్నపరచడం, వాళ్ళని ఇరిటేట్ చేయడం, డిస్టర్బ్ చేయడం, వాళ్ళని ప్రశాంతంగా లేకుండా చేయడం అనమాట. బాదర్ ఇబ్బంది పెట్టడం. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి. కంఫర్ట్, గ్రాటిఫై, డిలైట్ఫుల్, చియర్. సో బాధ పెట్టడానికి యాంటనిమ్స్ ఏమవుతాయి? వాళ్ళకి సౌకర్యంగా ఉంచడం, వాళ్ళని సంతృప్తి కలిగించడం, గ్రాటిఫై, డిలైట్ఫుల్ హ్యాపీగా ఉంచడం, చియర్ అంటే ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం. సో వాట్ ఈస్ దిస్ వర్డ్? ఎనాయ్. అనామలస్కి మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, విచిత్రంగా ఉందని చెప్పచ్చు అనమాట. అసాధారణమైనది అంటే సాధారణంగా సహజంగా లేనటువంటి ఒక విషయం. డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ నార్మల్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి పెక్యులియర్ అంటే విచిత్రమైనది, అబ్నార్మల్ నార్మల్గా లేనిది, అన్యాచురల్, అటిపికల్. సో ఇవన్నీ కూడా అనామలస్కి సినోనిమ్స్. సో దీనికి ఆపోజిట్స్ ఏమవుతుంది? కస్టమరీ అంటే జనరల్గా ఎప్పుడూ ఉండేదే, మామూలైన విషయం అటువంటిది, రెగ్యులర్గా చేసేది, రెగ్యులారిటీ, నార్మల్, ఓకే, ఆర్డినరీ. ఇవన్నీ కూడా అనామలస్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ యాంటిసిపేట్ అంటే ముందుగానే గ్రహించడం అనమాట, సో టు ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. టు ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. దీన్ని యాంటిసిపేట్ అంటాం. ముందుగానే మనం యాంటిసిపేట్ చేయడం అనమాట, ఒక అంచనా వేయడం ముందుగానే. సో దీనికి సినోనిమ్స్ ఎక్స్పెక్ట్, ప్రిడిక్ట్, అస్యూమ్, ఫోర్కాస్ట్ దీర్ఘదృష్టి, అనుకోవడం ముందుగానే, ఊహించడం, ఆశించడం ముందుగా ఏం జరుగుతుంది అని చెప్పేసి, వీ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్. అట్లా ఈ విధంగా యాంటిసిపేట్ అనే వర్డ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి డిస్ట్రస్ట్ అంటే నమ్మకం లేనిది, డౌట్ సందేహం. సో ఇవన్నీ కూడా అంటే యాంటిసిపేట్ అంటే ముందుగానే గ్రహించడం, బట్ దానికి ఆపోజిట్ గ్రహించలేకపోవడం, డౌట్గా ఉండడం, నాట్ క్లారిటీగా లేకపోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ యాంటీపతి. సో యాంటీపతి అంటే ద్వేషం అనమాట. సో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ నాట్ లైకింగ్ సంబడి, సంథింగ్, ఆర్ దీన్ని డిస్లైక్ అని కూడా మీనింగ్ అని చెప్పచ్చు యాంటీపతి అంటే. దీనికి సినోనిమ్స్ డిస్లైక్, యాంటగానిజం అంటే కూడా హేట్రెడ్ అంటే విరోధం, ఎనిమిటీ, హేట్రెడ్, ఓకే.
నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేసి హేట్రెడ్కి ఆపోజిట్ లవ్, అప్రిసియేషన్, ర్యాపో అంటే మంచి రిలేషన్, గుడ్ హార్మోనియస్ రిలేషన్, ర్యాపో సత్సంబంధం అని చెప్పచ్చు. సో యాంటీపతి అంటే ద్వేషము. యాంటిక్ మనం ఇందాకే మాట్లాడుకున్న ఏన్షియంట్ వచ్చినప్పుడు. సో ప్రతి వర్డ్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిరీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడే మీకు రివిజన్ అయిపోతుంది. ఒక వర్డ్ మళ్ళీ వేరే వర్డ్ యొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్డేటెడ్ అని ఉంది, అవుట్డేటెడ్ వర్డ్ యాంటిక్ దగ్గర వచ్చింది, మళ్ళీ ఓ సిరీస్లో మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ అవుట్డేటెడ్ వస్తుంది, అప్పుడు అవుట్డేటెడ్కి సినోనిమ్ యాంటిక్ అవుతుంది, ఏన్షియంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యాంటిక్ అనే వర్డ్కి సినోనిమ్ ఏన్షియంట్ వచ్చింది, మనం ఇందాక ఏన్షియంట్ వర్డ్ మాట్లాడుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ సెషన్స్. అండ్ ఏం హై తెలుగు, దిస్ ఐడియా వీ హ్యావ్ బ్రాట్ ఇట్ బికాస్ ఇక్కడే రివిజన్ అయిపోతుంది. నో నీడ్ టు అగైన్ ప్రతిరోజు వర్డ్స్ బట్టి పట్టుకోవడం, రాసుకోవడం. నో, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇమేజెస్ ఈజ్ ఆల్సో, మనము ఒక సినిమా చూసిన దానికి, ఒక రేడియోలో ఒక స్టోరీ వినిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సినిమా చూస్తే ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మన మైండ్లో ఉండిపోతుంది. మనం ఏదైనా విన్న సాంగ్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు, మన మైండ్ అది డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, రికార్డ్ చేసుకోవడానికి. సో ఇలా ఒక ఇమేజ్ పెట్టి ఒక వర్డ్ పెట్టినప్పుడు మీకు ఆ వర్డ్ గుర్తుండకపోయినా ఇమేజ్ మీ మైండ్లో వస్తుంది. ఇప్పుడు యాంటీపతి అన్నప్పుడు ఇద్దరు కొట్టుకోవడం అనేది నేను చూపించాను, సో అది మీకు గుర్తుంటుందన్నమాట. ఓకే, సో యా, వేర్ వి యాంటిక్ మాట్లాడుకున్నాం, ప్రాచీన కాలపు వస్తువు, వెరీ ఓల్డ్ అండ్ దేర్ ఫోర్ అన్యూజువల్ అండ్ విచ్ ఈజ్ నాట్ వాల్యుబుల్. ఓకే, అన్యూజువల్ అండ్ వాల్యుబుల్, యా వాల్యుబుల్ బికాజ్ ఏన్షియంట్ వాటికి చాలా వాల్యూ ఉంటుంది. ఏన్షియంట్ అవుట్డేటెడ్, కాలం చెల్లినది. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, రీసెంట్, మోడర్న్, కరెంట్, న్యూ, ఇవన్నీ ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి యాంగ్జైటీ అంటే ఆందోళన, ఏ ఫీలింగ్ ఆఫ్ వర్రీ ఆర్ ఫియర్ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫ్యూచర్, యాంగ్జైటీ. సో వర్రీ, యాంగ్స్ట్ అంటే బెంగ అంటాం అనమాట. మిజరీ, దుస్థితి, నర్వస్నెస్, పానిక్, ఇవన్నీ కూడా యాంగ్జైటీకి సినోనిమ్స్ అనమాట. సో వాట్ ఈజ్ యాంటనిమ్స్ ఆఫ్ యాంగ్జైటీ? ప్లెసిడిటీ అంటే ప్రశాంతత, సర్టైనిటీ అంటే నిశ్చయత, కామ్నెస్, కంపోజర్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే యాంగ్జియస్ అంటే ఆరాటంతో కూడినటువంటిది, అంటే వర్రీ అండ్ అఫ్రైడ్. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? anxiety, anxious, again this is an adjective, so anxiety is a noun. సో అగైన్ దీనికి కూడా చూడండి సినోనిమ్స్ ఇంచుమించుగా అప్రహెన్సివ్ అంటే ఆందోళన చెందడం, వర్రీడ్, స్కేర్డ్, అఫ్రైడ్, డిస్ట్రెస్డ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. వాట్ ఆర్ ద యాంటనిమ్స్? కామ్, అన్కన్సర్న్ అంటే చింతించకుండా ప్రశాంతంగా ఉండడం, బ్రేవ్, కాన్ఫిడెంట్, కరేజియస్, ఇవన్నీ కూడా యాంగ్జియస్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఎపతి మీన్స్ నిశ్చింత భావం, అంటే బేసిక్గా ఏం పట్టనట్టు ఉండడం, దాన్ని ఎపతి అంటాం. ద ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఎంతూసియాస్టిక్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఇండిఫరెన్స్, అశ్రద్ధగా ఉండడం, డిస్ఇంట్రెస్ట్, అంటే ఆసక్తి లేకుండా ఉండడం, లెథార్జీ అంటే నీరసంగా, బద్ధకంగా ఉండడం. ఓకే, దీనికి ఎపతికి యాంటనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? వెరీ ఇంట్రెస్టెడ్, వెరీ ఎంతూజియాస్టిక్, హ్యావింగ్ వెరీ జీల్ అండ్ ఎంపతి, సెన్సిబిలిటీ, కేరింగ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. సో పట్టనట్టు ఉండే వాళ్ళకి ఆపోజిట్ పట్టించుకునే వాళ్ళే కదా. ఎపెక్స్ అంటే అధికమైన ఉన్నత స్థానం అని చెప్పచ్చు, ద హైయెస్ట్ పాయింట్ అని. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి పినకిల్ అంటే పర్వత శిఖరము, టాప్ స్టేట్, బీయింగ్ ఇన్ టాప్ స్టేట్ ఆర్ శిఖరం అని చెప్పచ్చు, ఆ స్టేజ్లో ఉండడం అని. ఓకే, ఎపెక్స్కి సినోనిమ్స్. నెక్స్ట్ ఎపెక్స్కి యాంటనిమ్స్ అంటే బేస్, అలాగే బాటమ్ అంటే చాలా తక్కువ స్థితి, దిగువ స్థితి అని కూడా మనం చెప్పచ్చు. అపాలజెటిక్ అంటే మీనింగ్ ఏంటి? అడ్జెక్టివ్, క్షమాపణ, అదొక ఆ భావన అనమాట. ఫీలింగ్ ఆర్ షోయింగ్ దట్ యు ఆర్ సారీ ఫర్ సంథింగ్ యూ హ్యావ్ డన్. ఓకే, దట్ యు ఆర్ అపాలజెటిక్. ఓకే, దీనికి సినోనిమ్స్ కాంట్రైట్ అంటే ఫీలింగ్ రిగ్రెట్, పశ్చాత్తాపం, రిగ్రెట్ఫుల్,
సారీ, అలాగే కన్సిలియేటరీ అంటే కోపం అనేది పోగొట్టడం అనమాట. రిమోర్స్ఫుల్ ఇస్ ఆల్సో మీనింగ్ ఆఫ్ బీయింగ్ సారీ అనమాట, రిమోర్స్ఫుల్ అంటే. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ యాంటనిమ్స్ ఏంటి? ఇంపెనిటెంట్ అంటే పశ్చాత్తాపం లేనిది, హ్యాపీ, అన్రిపెంటెంట్ అంటే చింత లేకుండా, చింతించని. ఓకే, సో పశ్చాత్తాపం ఫీల్ అవ్వడానికి ఆపోజిట్ వాళ్ళు ఏం పట్టించుకోకుండా, దే ఆర్ నాట్ ఫీలింగ్ రిగ్రెట్. నెక్స్ట్ అప్లాంబ్. అప్లాంగ్ మీనింగ్ వచ్చేసప్పటికి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ అష్యూరెన్స్, ఎస్పెషల్లీ వెన్ ఇన్ డిమాండింగ్ సిచ్యువేషన్. ఓకే, అప్లాంబ్. వాట్ ఈస్ ద మీనింగ్స్ అంటే సెల్ఫ్ అష్యూరెన్స్, ఈక్వానిమిటీ, నాన్ క్యాలెన్స్. ఓకే, నాన్ క్యాలెన్స్ అంటే కూడా అసంబద్ధత. ఓకే, ఐ థింక్ యూ కెన్ డిలీట్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ నాట్ రిలవెంట్, ఐ ఎడిట్ అండ్ ఐ విల్ సెండ్. ఓకే, యాక్చువల్గా అప్లాంగ్ అంటే ఒక డిమాండింగ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేదాన్ని మనం అప్లాంగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ డిఫిడెన్స్, ఫియర్, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఓకే, హ్యావింగ్ దట్ సెల్ఫ్ డౌట్, ఫియర్, కవర్డ్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ అపాలింగ్. సో అపాలింగ్ అంటే ఏంటి అంటే సో బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ దట్ ఇట్ విల్ షాక్ యూ. ఓకే, భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పచ్చు, అడ్జెక్టివ్. షాకింగ్ మీనింగ్స్ వచ్చేటప్పటికి సినోనిమ్స్ షాకింగ్, టెర్రిఫయింగ్ భయానకమైనది, అలార్మింగ్ ఆందోళనకరమైనది, అస్టౌండింగ్ ఆశ్చర్యపరిచేది, ఫ్రైటనింగ్ భయపెట్టేది, దీనికి సినోనిమ్స్ అనమాట, అపాలింగ్కి సినోనిమ్స్. మరి అపాలింగ్కి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? అష్యూర్ అంటే భయపెట్టే సిచ్యువేషన్ నుంచి అష్యూర్ అంటే భరోసా ఇచ్చే సిచ్యువేషన్స్, డిలైటెడ్, కన్సోలింగ్, అపీలింగ్, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అపాలింగ్కి. నెక్స్ట్ వీ హ్యావ్ అపారెంట్. అపారెంట్ అంటే స్పష్టంగా, క్లియర్, ఈజీ టు సీ. ఓకే, సో వాట్ ఆర్ ద మీనింగ్స్? అపారెంట్, ఆబ్వియస్, ఇట్స్ ఆబ్వియస్, మేనిఫెస్ట్, సీమింగ్లీ అనిపించడం అనమాట, ఇట్ సీమ్స్ అంటాం కదా, ఎవిడెంట్ స్పష్టంగా ఉండడం. అపారెంట్కి ఇవన్నీ కూడా విచ్ కెన్ బి సీన్ ఆర్ విచ్ ఈస్ విజిబుల్ ఆర్ విచ్ ఈస్ సర్టైన్, విచ్ ఈస్ వెరీ క్లియర్ అని. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి అంబిగ్యూయస్. అపారెంట్కి ఆపోజిట్ అంబిగ్యూయస్, మనం ఆల్రెడీ మాట్లాడాం అంబిగ్యూటీ గురించి, అస్పష్టమైనది, హిడెన్ దాచిపడింది. సో ఇవన్నీ కూడా యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అపారిషన్. అపారిషన్ అంటే భూతం, a ghost or an image of a person who is dead. Okay, I'm afraid of this word because I'm afraid of ghosts. So synonyms spirit, delusion, hallucination, illusion, ఇవన్నీ synonyms అవుతాయి. Antonyms real, fact, reality, అలాగే ట్రూత్, నిజమైనటువంటి విషయాలని, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ appease. appease అంటే బుజ్జగించడం. టు మేక్ సంబడి కామర్, ఎవరినైనా కూడా మనం బుజ్జగించడం, దీన్ని టు మేక్ సంబడి కామర్ ఆర్ లెస్ యాంగ్రీ బై అగ్రీయింగ్ టు వాట్ షీ ఆర్ హీ వాంట్స్. అంటే మన పేరెంట్స్ మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం అలిగితే బుజ్జగిస్తారు కదా, నీకేం కావాలి చెప్పు, సరే ఓకే కొంటాను అని, అదే విధంగా అనమాట అపీజ్. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ అపీజ్? పాసిఫై శాంతింపజేయడం, ఎలివియేట్, అలాగే కామ్, మిటిగేట్, సూత్, ఇవన్నీ కూడా అపీజ్కి సినోనిమ్స్. సూత్ అంటే ఓదార్చడం, పాసిఫై అన్న కూడా శాంతిపరచడం, అలీవియేట్ ఉపశమనం చేయడం, కామ్ చేయడం, మిటిగేట్ తగ్గించడం ఆ సిచ్యువేషన్ని. అపీజ్కి ఆపోజిట్ వర్డ్స్ ఫ్రైటన్, ఇంటెన్సిఫై, ప్రొవోక్ రెచ్చగొట్టడం, ఇరిటేట్, ఇవన్నీ కూడా ఆపోజిట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ అప్లాడ్ అంటే చప్పట్లు కొట్టడం, లైక్ అప్రైజింగ్ దెమ్ విత్ యువర్ గెస్చర్స్. సో టు ఎక్స్ప్రెస్ అప్రూవల్ ఆఫ్ సంథింగ్, దట్ యు ఆర్ అప్లాడింగ్ ఇట్, యు ఆర్ సపోర్టింగ్ ఇట్. సో అప్రూవల్ ఆమోదించడం, చియర్ ప్రోత్సహించడం, కమెండ్ మెప్పుదలగా మాట్లాడటం, కాంప్లిమెంట్, ఎంకరేజ్ అండ్ ప్రైజ్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్? డినౌన్స్ నిందించడం, క్రిటిసైజ్ విమర్శించడం, సెన్ష్యూర్ తీవ్ర విమర్శ చేయడం, టాంట్ బ్లేమ్, డిస్యూయేడ్ అంటే టాంట్ చేయడం అంటే వాళ్ళని దెప్పి పొడవడం అంటారు, బ్లేమ్ చేయడం, డిస్యూయేడ్ అంటే నిరుత్సాహపరిచేలా చేయడం. ఓకే, ఇవన్నీ ఆపోజిట్స్ అవుతాయి ఫర్ ద వర్డ్ అప్లాడ్.
అపోజిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే తగినటువంటిది, యాప్ట్గా ఉండేటువంటిది. సో యాప్ట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఇన్ రిలేషన్ టు సంథింగ్, ఎనీథింగ్ విచ్ ఇస్ అపోజిట్. ఇఫ్ యూ సే ఇట్ ఈస్ అపోజిట్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు దట్ ఆర్ ఇట్ ఈస్ కరెక్ట్, పర్ఫెక్ట్లీ సూటింగ్ టు దట్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అప్రోప్రియేట్ అని చెప్పచ్చు, రెలవెంట్, అలాగే సూటబుల్, జర్మేన్ అంటే సంబంధితమైనటువంటిది అని మనం చెప్పచ్చు. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఇన్అప్రోప్రియేట్, దానికి తగనిది. ఓకే, అపోజిట్ అంటే తగినది, ఆపోజిట్లో దానికి యాంటనిమ్ ఏమవుతుంది, ఇన్అప్రోప్రియేట్ అంటే తగనిది, కానిది. నెక్స్ట్ చూడండి అప్రైజ్ అంటే మనందరికీ తెలుసు టు జడ్జ్, టు ఎస్టిమేట్, టు విలువ కట్టడం, టు జడ్జ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. సో పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దే కెన్ నో ద అప్రైజల్ అంటారు. అప్రైజల్ అంటే నువ్వు ఇప్పటివరకు చేసిన దానికి వాళ్ళు ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తారు, ఎలా పని చేసావు, ఏంటి, జీతం పెంచాలా తగ్గించాలా అని. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి జడ్జ్, అసెస్ అంచనా వేయడం, క్యాలిక్యులేట్, ఎవాల్యుయేట్, అలాగే ఎగ్జామిన్, గేజ్ అంటే ఖచ్చితంగా కొలవడం అనమాట, ఇన్స్పెక్ట్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. కమింగ్ టు యాంటనిమ్స్, నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేయడం, ఇగ్నోర్ ఏమి పట్టించుకోకుండా వదిలేయడం అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ అప్రిసియేషన్ అంటే ప్రశంసలు, ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ సంథింగ్. గ్రాటిట్యూడ్ సినోనిమ్, రికగ్నిషన్, ఓకే రికగ్నిషన్ అని చెప్పచ్చు, అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పచ్చు. సో వాట్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్? యాంటీపతి ఇందాకే మనం చెప్పాము. అలాగే డిస్రిగార్డ్, క్రిటిసైజ్, డెప్రిసియేషన్ అంటే విలువను తగ్గించడం, మాట్లాడటం. అప్రిసియేషన్కి డిప్రిసియేషన్ ఇస్ ద ఆపోజిట్. సో డిస్పారాగ్మెంట్ అంటే కూడా చిన్న చూపు చూడటం అనమాట. నెక్స్ట్ అప్రహెండ్ అంటే వర్బ్, నిర్బంధించడం, యూజ్డ్ అబౌట్ ఎస్పెషల్లీ ఫర్ ద పోలీస్. సో టు క్యాచ్ సంబడి అండ్ అరెస్ట్, వాళ్ళని లేదా వారిని అరెస్ట్ చేయడం. ఓకే, సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అప్రహెండ్కి అరెస్ట్, ఫియర్, సీజ్, క్యాప్చర్ అంటే బంధించడం. ఓకే, సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఎమాన్సిపేట్, ఫ్రీ, లెట్ గో, రిలీజ్, ఇవన్నీ యాంటనిమ్స్. నెక్స్ట్ అప్రహెన్షన్ అంటే దిగులు పడటం, ఏ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ డౌట్ ఎస్పెషల్లీ అబౌట్ సంథింగ్ బ్యాడ్, అంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉండడం అనమాట, దాన్ని అప్రహెన్షన్ అంటాం, దిగులు చెందటం. సినోనిమ్స్ ఫియర్, యాంగ్జైటీ, ఫోర్బోర్డింగ్, డిస్క్వైట్, మిస్ట్రస్ట్, వర్రీ, ఇవన్నీ వ్యాకులత చెందడం, దీనికి అప్రహెన్షన్కి ఇవన్నీ సినోనిమ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేటప్పటికి ఎక్సైట్మెంట్ ఉత్సాహంగా ఉండడం, కాన్ఫిడెన్స్ విశ్వాసంగా ఉండడం, కామ్ ఫెయిత్ ట్రస్ట్, ఇవన్నీ కూడా అప్రహెన్షన్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి అప్రైజ్ అంటే తెలియజేయడం, ఇన్ఫార్మ్ ఆర్ టెల్ సమ్వన్. సో సినోనిమ్స్ ఇన్ఫార్మ్, అడ్వైస్ సలహా ఇవ్వడం, అప్రైజ్ జెడ్ఈ తెలియజేయడం. ఐ థింక్ ఐ జస్ట్ ఇగ్నోర్ దిస్ వర్డ్, సారీ. నోటిఫై అంటే మనం వాళ్ళకి చెప్పడం అనమాట. ఓకే, తెలియజేయడానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? హైడ్ దాచడం, మిస్లీడ్ తప్పుదారి పట్టించడం, కన్సీల్ అంటే కప్పిపుచ్చి ఉంచడం, రహస్యంగా ఉంచడం, సీక్రెట్గా ఉంచడం, సీక్రెట్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. సో నెక్స్ట్ వర్డ్ చూడండి అప్రోప్రియేట్, అగైన్ తగినది. ఓకే, సూటబుల్ ఆర్ రైట్ ఫర్ అ పర్టికులర్ సిచ్యువేషన్, పర్సన్ యూజ్ ఆర్ ఎక్సెట్రా. ఓకే, మనం ఇందాక ఇక్కడ ఒక వర్డ్ చెప్పాం, లెట్ మీ గో టు దట్ వర్డ్, అపోజిట్ అని. సో అపోజిట్ అన్నీ కూడా తగినది అనే అర్థం. సో ఇక్కడ వచ్చిన వర్డ్ ఏంటి మనకి ఇప్పుడు? అప్రోప్రియేట్, కరెక్ట్గా ఉండేది, సూట్ అయ్యేది. కంపీటెంట్, వాట్ ఆర్ ద సినోనిమ్స్? కంపీటెంట్, సూటబుల్, అలాగే యాప్ట్, అప్లికబుల్, ఫిట్టింగ్,
రెలవెంట్, ఇవన్నీ సినోనిమ్స్గా ఉన్నాయి. సో దీనికి ఆపోజిట్ అప్రోప్రియేట్, తగినది, దానికి సూట్ అయ్యేదానికి సినోనిమ్ ఆపోజిట్ ఏమవుతుంది? సూట్ కానిది కదా. అన్సూటబుల్, ఇర్రెలవెంట్, ఇంప్రాపర్, ఇన్అపోజిట్. ఓకే, ఇన్అపోజిట్ అలాగే ఇన్అప్రోప్రియేట్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్బిట్రరీ. ఓకే, ఆర్బిట్రరీ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే స్వేచ్ఛమైనటువంటిది. ఓకే, స్వేచ్ఛతో ఉండేటువంటిది. ఓకే, సో నాట్ సీమింగ్ టు బి బేస్డ్ ఆన్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ ప్లాన్, ర్యాండమ్గా ఏదైనా సరే. వాట్ ఈస్ దట్ ఆర్బిట్రరీ మీన్స్? ఏదో ఒక రకంగా ఒక ప్లాన్, ఒక పద్ధతి ఏమీ లేకుండా అనమాట. సమ్టైమ్స్ సీమింగ్ అన్ఫేర్. సో దీనికి సినోనిమ్స్ ఏంటి? ర్యాండమ్, ఎర్రాటి, అస్థిరమైన, ఇర్రేషనల్, అన్రీజనబుల్, అన్రిస్ట్రిక్టెడ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ దేనికి? ఆర్బిట్రరీ వర్డ్కి. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? ఒక సిస్టమేటిక్గా, ఒక విధానంగా, ఒక ప్రాపర్గా. సో లాఫుల్, కన్సిస్టెంట్, డెఫినైట్, ఖచ్చితమైనటువంటిది, డిపెండబుల్, అంటే ఇది ఖచ్చితంగా మనకి ఆర్బిట్రరీ అంటే ఇండిపెండెంట్గా ఏమీ లేకుండా స్వేచ్ఛగా. సో దానికి ఆపోజిట్ డిపెండబుల్, రీజనబుల్, ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ఆర్కేన్. ఆర్కేన్ అంటే రహస్యమైనది. నోన్ టు వెరీ ఫ్యూ పీపుల్ అండ్ దేర్ ఫార్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, విచ్ ఇస్ వెరీ మిస్టీరియస్. సినోనిమ్స్ ఆర్ మిస్టీరియస్, హిడెన్ అని చెప్పచ్చు. చాలా తక్కువ మందికి తెలిసేటువంటి విషయం ఏదైనా సరే ఇట్స్ అన్ ఆర్కేన్, అంటే అడ్జెక్టివ్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? పబ్లిక్, విచ్ ఈస్ వెరీ నోన్ టు ఎవ్రీ వన్, అందరికీ తెలిసినది. కామన్, విచ్ ఈస్ వెరీ నార్మల్ థింగ్, సాధారణమైనటువంటి విషయం. ఆర్డెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే తీవ్రమైనటువంటి, అంటే ప్యాషనేట్ అని చెప్పచ్చు. షోయింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎస్పెషల్లీ ఎ స్ట్రాంగ్ లైకింగ్ ఫర్ సంబడి ఆర్ సంథింగ్. మీకు ఏదైనా ఒక విషయాన్ని బాగా తీవ్రంగా ఇష్టం ఉంటే దానికి యూజ్ చేసేటువంటి దాన్ని మనం ఆర్డెంట్ అని చెప్తాం. ప్యాషనేట్, డివోటెడ్, అలాగే ఎవిడ్, జీలస్, ఇవన్నీ కూడా మనకి ఆర్డెంట్కి సినోనిమ్స్ అనమాట. ప్యాషనేట్, డివోటెడ్, జీలస్ అన్నా కూడా ఉత్సాహవంతమైనటువంటిది, ఏదైనా సరే ఇష్టం మక్కువ చూపించడం. అలాగే ఇప్పుడు దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? అపాథెటిక్, అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఒక కంపోజ్డ్గా, నార్మల్గా ఉండడం, ఒక కంపోజ్డ్గా, కామ్గా ఉండడం అనమాట. రిజర్వ్డ్గా ఉండడం. అపాథెటిక్, కామ్, అన్ఎక్సైటెడ్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ఆర్డెంట్. నెక్స్ట్ ఆర్డ్యూస్. ఆర్డ్యూస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీనింగ్ కష్టతరమైనది, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, విచ్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి డిఫికల్ట్, స్ట్రినియస్, రిగరస్, ట్రబుల్సమ్, విచ్ ఇస్ కష్టమైనటువంటి పనులు చేసేదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది యూస్ చేస్తారు. సో దీనికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఫ్రెజైల్, అంటే చాలా తేలికగా, సున్నితంగా ఉండేది అని చెప్పచ్చు. పెళుసుగా, అంటే కొంచెం అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అది పగిలిపోతుంది. మన అందరికీ వచ్చే అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీద ఏదైనా ఆర్డర్ చేసుకుంటే గ్లాస్ ఐటమ్స్ మీద ఆర్ డెలికేట్ పార్సల్స్ మీద ఫ్రెజైల్ అని ఉంటుంది. ఫెసైల్ అంటే సులభమైనటువంటిది. ఎఫర్ట్లెస్, అలాగే ఈజీ, అలాగే డూయబుల్. సో ఇవన్నీ కూడా ఆర్డ్యూస్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఆర్గ్యుమెంట్ విచ్ ఇస్ మనందరికీ తెలిసిందే, వాదించుకోవడం, వాదన. ఓకే, సో an angry discussion between two or more people who disagree with each other. Obviously it is very well known, ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఆర్గ్యుమెంట్కి సినోనిమ్స్ ఏంటి? ఎక్స్ప్లెనేషన్ అని చెప్పచ్చు. అంటే ఆర్గ్యుమెంట్ అంటే డిస్కషన్ హ్యాపెనింగ్. ఓకే, సమ్టైమ్స్ అది హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, సమ్టైమ్స్ నార్మల్ ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఆర్గ్యుమెంట్ డజంట్ గో ఆల్వేస్ ఇన్ ఎ రాంగ్ వే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ డిస్కషన్ ఇన్ అ హీటెడ్ మూమెంట్స్లోనే, హీట్ థింగ్స్లోనే అవుతుంది. యాంగ్రీ డిస్కషన్స్, ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అంటే చెప్పడానికి ఇది చేశాను అది చేశాను అని. కాంట్రవర్సీ, డిబేట్, చర్చించుకోవడం, డిసగ్రిమెంట్, అసమ్మతి, డిస్ప్యూట్, క్వారల్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేసి అగ్రిమెంట్, హార్మనీ, సామరస్యం, పీస్, శాంతంగా ఉండడం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎరిడ్. ఎరిడ్ అంటే ఎండిన అని చెప్పచ్చు. అంటే ఇది ఎక్కువగా ల్యాండ్కి యూజ్ చేస్తాం ఈ పదం,
ఆర్ క్లైమేట్ గురించి యూస్ చేస్తాం. వెరీ డ్రై అని చెప్పచ్చు, విత్ లిటిల్ ఆర్ నో రెయిన్ అట్ ఆల్ అని చెప్పచ్చు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి డ్రై, బ్యారన్, డెజర్ట్, పార్చ్డ్ అన్నా కూడా మనకి ఎండిపోయింది అని చెప్పచ్చు. నెక్స్ట్ దీనికి యాంటనిమ్స్ ఓకే, వెట్, ఫర్టైల్, ప్రొడక్టివ్, ఇవన్నీ యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరోమా అంటే సువాసన, ఎ స్మెల్ ఎస్పెషల్లీ ప్లెజెంట్ వన్, ఎస్పెషల్లీ ఇన్ గుడ్ స్మెల్ అని చెప్పచ్చు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి సెంట్ అంటే సువాసన, పర్ఫ్యూమ్ విచ్ ఇస్ పరిమళించే వాసన, పర్ఫ్యూమ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఖచ్చితంగా దుర్వాసన అవుతుంది కదా. నెక్స్ట్ స్టెంచ్ అన్నా కూడా బ్యాడ్ స్మెల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అరైన్ అంటే తప్పు మోపుట, టు బ్రింగ్ ఎ పర్సన్ టు ఎ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఆర్డర్ టు ఫార్మల్లీ అక్యూజ్ హిమ్ ఆర్ హెర్ ఆఫ్ అ క్రైమ్ని, వాళ్ళ మీద నింద మోపించి చేయడాన్ని అరైన్ అంటాం. ఇట్స్ ఎ వర్బ్. దీనికి సినోనిమ్స్ ప్రాసిక్యూట్ అంటే విచారణ చేయడం, చార్జ్ నేరారోపణ చేయడం. అరైన్కి సినోనిమ్స్ ఇండిక్ట్, క్రిమినేట్, సమ్మన్ అంటే సమావేశానికి పిలవడాన్ని సమ్మన్ అంటాము. ఇండిక్ట్ అంటే నేరాన్ని మోపడం అనమాట. ఓకే, అరైన్ అనే వర్డ్కి ఇవన్నీ సినోనిమ్స్. సో మరి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? ఫ్రీగా వదిలేయడం, స్వేచ్ఛగా ఉండడం, ఫ్రీ. ఎక్స్కల్పేట్ అంటే మన్నించడం, ఎగ్జోనరేట్ అంటే నిర్దోషిగా ప్రకటించడం. ఓకే, ఇది ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ మనకి యారోగెన్స్. సో యారోగెన్స్ అంటే అహంకారం, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అన్ప్లెజెంట్లీ ప్రౌడ్ అండ్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆర్ నోన్ మోర్ దాన్ అదర్ పీపుల్. అంటే అదొక ఫీలింగ్ అనమాట, ఒక ప్రౌడ్, అహంకారం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి డామినెన్స్ ఆధిక్యత, ప్రైడ్ గర్వం, ఇగోటిజం అంటే అహంభావం, అలూఫ్నెస్ ముభావం. ఇవన్నీ కూడా మనకి యారోగెన్స్కి సినోనిమ్స్ అనమాట. అలాగే యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఆపోజిట్ వర్డ్స్ హ్యూమిలిటీ అంటే నమ్రతగా ఉండడం, ఓకే, వినయంగా ఉండడం. అలాగే మోడెస్టీ, దీన్ని మనం నిరాడంబరంగా ఉండడం అని చెప్పచ్చు. సో ఇవి యారోగెన్స్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ యారోగెంట్. సో యారోగెన్స్ అనేది మనం నౌన్ అని చెప్పచ్చు. యారోగెంట్ అనేది అడ్జెక్టివ్, అహంకారి, థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ పీపుల్. దీనికి మనం సినోనిమ్స్ చూస్తే హాఫ్టీ అంటాము, అహంకారం. అగైన్ బాసీ అన్న ఒక బాసీ ఫీలింగ్, నియంతృత్వంగా. ఇంపీరియస్ అంటే ఆధిపత్యం చలాయించడం. ఇవన్నీ కూడా సినోనిమ్స్. అగైన్ ఈ సినోనిమ్స్ మీరు యారోగెన్స్కి యారోగెంట్కి వాడచ్చు. మోడెస్ట్ అగైన్ మనం ఇందాక చూసిందే. హంబుల్, హ్యూమిలిటీ, ఇవన్నీ సేమ్ అగైన్ రిపీట్ అవుతున్నాయి. అసెండ్ అంటే అధిరోహించడం, టు గో అప్. దీనికి మీనింగ్స్ వచ్చేటప్పటికి క్లైంబ్ పైకి ఎక్కడం, ఎస్కలేట్ దాన్ని పెంచడం, ఇంకా మూవ్ అప్ పైకి వెళ్ళడం, టేక్ ఆఫ్ ఎగరడం, రైట్. అసెండింగ్ ఆర్డర్ అంటాం కదా, అసెండింగ్ అంటే పైకి వెళ్ళడం, ఓకే, కింద నుంచి పైకి వెళ్ళడం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? డిసెండ్ కిందకి దిగడం, డిక్రీజ్ డ్రాప్ ఆఫ్, ఫాల్, స్లంప్ అంటే ఆకస్మికంగా పడిపోవడం పైనుంచి. సో ఇలాంటి వర్డ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఆర్టికులేట్ అంటే వ్యక్తీకరించడం. సో యు ఆర్ గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్ క్లియర్లీ, ఆర్టికులేట్ అంటే. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? డిస్టింక్ట్, కొహెరెంట్, పొందికంగా, విభిన్నంగా, కరెక్ట్. ఒక దెర్ విల్ బి సమ్ వ్యక్తపరచడంలో ఒక స్టైల్ ఉండడం, ఒక క్లియర్ కట్గా చెప్పడం. ఎలోక్వెంట్ అంటే అనర్గళంగా, ఎక్స్ప్రెసివ్ వ్యక్తీకరణ, మంచిగా, వెల్ స్పోకెన్ బాగా మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆర్టికులేట్కి సినోనిమ్స్. సో యాంటనిమ్స్ అన్క్లియర్, అస్పష్టత, హాల్టింగ్, ఓకే, ఇవన్నీ కూడా మనం దీనికి ఆపోజిట్ చెప్పచ్చు. హాల్టింగ్ అంటే మధ్య మధ్యలో ఆపేస్తూ అట్లా మాట్లాడడం. నెక్స్ట్ వీ హ్యావ్ అసర్టైన్ అంటే నిర్ధారించడం, టు ఫైండ్ సంథింగ్ అవుట్. దీనికి సినోనిమ్స్ వచ్చేసి డిస్కవర్ చేయటం, కనుగొనుట అసర్టైన్కి. కన్ఫర్మ్, డిటర్మైన్, ఫైండ్ అవుట్ ఖచ్చితంగా దాన్ని కనిపెట్టడం, డబుల్ చెక్, ఇవన్నీ కూడా అసర్టైన్కి
మీనింగ్స్ అనమాట. ఆపోజిట్స్ ఏమవుతాయి? ఓవర్లుక్ అంటే పట్టించుకోకుండా ఉండడం, డిస్ప్రూవ్ తప్పు అని నిరూపించడం, ఇన్వాలిడేట్ చెల్లదు అని వదిలేయడం అనమాట. నిర్ధారించడానికి ఆపోజిట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వీ హ్యావ్ అసాల్ట్. వాట్ ఈజ్ అసాల్ట్? సడన్ అటాక్ ఆన్ సంబడి ఆర్ సంథింగ్, దాడి చేయడం. సో అసాల్ట్కి సినోనిమ్స్ ఏంటి? అటాక్, అగ్రెషన్, ఇన్కర్షన్ అంటే చొరబాటు, ఇన్వేషన్ అంటే దండయాత్ర, ఆన్స్లాట్ అంటే భీకరమైన దాడి అని చెప్పచ్చు. ఇట్లాంటి డైలీ వర్డ్స్ అంటే రెగ్యులర్ వర్డ్స్ కాకుండా తెలియని వర్డ్స్ ఉంటే కూడా నేను మీనింగ్ పెట్టాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో అసాల్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది? డిఫెండ్ చేయడం, కాపాడటం. డిఫెండ్, రిట్రీట్ అంటే ఉపసంహరించుకోవడం, గార్డెడ్ అంటే సంరక్షించడం. ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ అసెంబుల్. అసెంబుల్ అంటే వీ హ్యావ్ మల్టిపుల్ మీనింగ్స్ ఫర్ దిస్. సమీకరించడం, టు కమ్ టుగెదర్ ఆర్ టు బ్రింగ్ సంబడి ఆర్ సంథింగ్ టుగెదర్ ఇన్ ఎ గ్రూప్, టు ఫిట్ ద పార్ట్స్ ఆఫ్ సంథింగ్ టుగెదర్. ఈ విధంగా మీనింగ్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి సినోనిమ్స్ ఏముంటాయి? వర్డ్స్ ఎమాస్. ఎమాస్ అనేది ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. కూర్చడం, పోగు చేయడం. బ్రింగ్ టుగెదర్, కలెక్ట్, కన్వీన్ అంటే సమావేశపరచడం. ఓకే, కన్వెన్. గ్యాదర్ అంటే ఒక చోటకి చేర్చడం. సో అసెంబుల్కి ఆపోజిట్స్ ఏమవుతాయి? డిస్పర్స్ చెదరగొట్టడం, స్కాటర్, డివైడ్, సెపరేట్. ఇవన్నీ కూడా అసెంబుల్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ అసెంట్ అంటే సమ్మతి. ఓకే, సో అఫీషియల్ అగ్రిమెంట్ టు సంథింగ్ అని చెప్పచ్చు. సో దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి? అగ్రిమెంట్, అక్నాలెడ్జ్మెంట్, ఎక్విసెన్స్, ఓకే, కంకరెన్స్. వీటన్నిటి మీనింగ్ కూడా ఓకే చేయడం, ఒప్పుకోవడం, అంగీకరించడం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? అంగీకరించకుండా ఉండడం. డిస్సెంట్ అంటే వేరు వేరు అభిప్రాయాలు కలిగి ఉండడం. డిస్అగ్రిమెంట్ అసమ్మతి అని చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ అసర్ట్ అంటే నొక్కి చెప్పడం. టు సే సంథింగ్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ. సో దీనికి సినానిమ్స్ వచ్చేసి ఎంఫసైజ్ చేసి చెప్పడం, నొక్కి పలకడం. అఫర్మ్ అంటే ధృవపరచడం. అలాగే ఎలెజ్ అంటే ఆరోపించడం. ఏదైనా సరే ఒక విషయాన్ని, ఒక పర్టికులర్ థింగ్ని వ్యక్తపరచడం, ధృవపరచడం, నొక్కి లైక్ క్లియర్ కట్గా ఇది అని చెప్పి చెప్పడం. నెక్స్ట్ చూడండి, అబాండన్ అంటే అఫ్కోర్స్ నొక్కి చెప్పడాన్ని మనం వదిలిపెట్టడం, ఈజీ గోయింగ్గా చెప్పాలంటే అబాండన్. డినై నిరాకరించడం, డిస్క్లెయిమ్ నిరాకరణ. ఇవన్నీ దీనికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ అగైన్ అసర్షన్ నొక్కి చెప్పడం. ఎ స్టేట్మెంట్ that says you strongly believe that something is true. So again synonyms are declaration, affirmation, allegation. ఇవన్నీ దీనికి synonyms. Antonyms denial, rejection. ఇవన్నీ కూడా antonyms అవుతాయి. అగైన్ మనకి చూడండి ఇక్కడ assert అంటే verb, assertion noun వచ్చింది, assertive adjective దృఢమైనటువంటి విషయం. ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ సో దట్ పీపుల్ లిసన్ టు యూ ఆర్ డూ వాట్ యూ వాంట్. మీరు చెప్పింది ఖచ్చితంగా అక్కడ చెప్తారు క్లియర్గా, చెయ్యాలి అని చెప్పేసి. ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉండేదాన్ని అసర్టివ్ అంటాము. సో డామినీరింగ్ ఆధిపత్యం, కాన్ఫిడెంట్ నమ్మకంగా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెప్పడం. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? అన్ష్యూర్, మీక్ అంటే వినయంగా ఉండడం, అంత బాసీగా లేకుండా వినయంగా ఉండడం. నెక్స్ట్ అసిడ్యూయస్. సో అసిడ్యూయస్ అంటే పట్టుదల అనమాట. వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ టేకింగ్ గ్రేట్ కేర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ క్యాన్ బీ డన్. ఓకే, అంత డిటర్మైండ్గా ఉండడం. దీనికి లాబోరియస్ శ్రమతో కూడిన, మెటిక్యులస్ శ్రద్ధగా ఉండడం, డెలిజెంట్ కష్టపడి పని చేయడం, స్క్రిప్యులస్ చిత్తశుద్ధిగా ఉండడం. దీనికి అసిడ్యూయస్కి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ వచ్చేసప్పటికి నెగ్లెక్ట్ఫుల్, ఐడిల్ సోమరితనంగా ఉండడం, లేజీ లెథార్జిక్ ఇవన్నీ పట్టించుకున్నట్టు ఉండడం. ఇవన్నీ దీనికి ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి అసిస్ట్. సో అసిస్ట్ అంటే ఏంటి? సహాయం చేయడం, టు హెల్ప్. సో దీనికి సినోనిమ్స్ హెల్ప్, ఫెసిలిటేట్. అలాగే ఆపోజిట్ వర్డ్స్ అబ్స్ట్రాక్ట్ అడ్డగించడం, కౌంటరాక్ట్ అంటే ప్రతిఘటించటం. ఓకే,
అసిస్ట్ చేయకుండా ఉండటం. నెక్స్ట్ అష్యూయేజ్. అష్యూయేజ్ అంటే ఇట్స్ అ వర్బ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. శాంతించడం అంటే టు మేక్ సమ్వన్ టు మేక్ అన్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ లెస్ స్ట్రాంగ్. దాన్ని ఓకే కూల్ అవ్వు అని చెప్పి అట్లా శాంతిపరచడం. సో మాలిఫై మీనింగ్స్ వచ్చేసి అష్యూయేజ్ అంటే మాలిఫై శాంతపరచడం. ఎలివియేట్, అగైన్ మనకి ఎలివియేట్ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది. లెసన్ యాలే అన్నా కూడా ఓకే నార్మలైజ్ చేయడం వాళ్ళని కొంచెం లైక్ నార్మలైజ్ కాదు వాట్ ఐ సెడ్, వాళ్ళని సిచ్యువేషన్ని అక్కడ కామ్ చేయడం, కూల్ చేయడం, ఓకే నువ్వు కుదుటపరచడం. ఓకే, యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఇంకా రెచ్చగొట్టడం. ప్రొవోక్, ట్రామా, యాజిటేట్, ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ ఆస్టానిష్. సో ఆస్టానిష్ అంటే ఆశ్చర్యపరచడం. సో టు సర్ప్రైజ్ సంబడి వెరీ మచ్. సినోనిమ్స్ ఆర్ సర్ప్రైజ్, వండర్ ఆశ్చర్యం కలిగించాలి, అమేజ్, షాక్, ఓవర్వెల్మింగ్ అతిగా ఫీల్ అవ్వడం, ఒక షాకింగ్గా ఫీల్ అవ్వడం అనమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా కామ్గా, కంపోజర్, ఆత్మనిగ్రహంగా అట్లా ఉండడం అనమాట. ఓకే, ఆస్టానిష్. Astonish is a verb and astound is a different word, but it is also similar. Astound అంటే కూడా ఆశ్చర్యపడడం. To surprise someone very much, again to bewilder అంటే అయోమయంలో వదిలేయటం వాళ్ళని. అస్టౌండింగ్ అంటే ఇట్స్ లైక్ కన్ఫ్యూజింగ్, రియల్లీ షాకింగ్గా ఉండడం, నమ్మలేకపోవడం. ఆస్టానిష్ అగైన్ ఇక్కడ మీనింగ్ వచ్చింది సినోనిమ్లో. స్టార్టిల్ అంటే కంపింప చేయడం, స్టన్నింగ్. ఓకే, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ ఆస్టౌండ్కి. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి క్లారిఫై, అలాగే కామ్, ఇవి ఆపోజిట్స్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే అస్ట్యూట్, తెలివైనటువంటిది, వెరీ క్లియర్, గుడ్ అట్ జడ్జింగ్ పీపుల్ ఆర్ సిచ్యువేషన్స్. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ష్రెడ్ అంటే విచక్షణ జ్ఞానం లేకుండా, అంటే తెలివిగల, లేకుండా కాదు, విచక్షణ జ్ఞానం ఉండి ష్రెడ్ అంటే. అలాగే అడ్రాయిట్ అంటే చమత్కారమైనటువంటి పర్సన్స్, ఇంటెలిజెంట్, ఇలా క్లెవర్, ఇవన్నీ వస్తాయి. అస్ట్యూట్ అంటే చాలా తెలివైన వాళ్ళని. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి నైవ్ అంటే అమాయకంగా, ఏమీ తెలియనట్టు, ఈడియాటిక్, ఫూలిష్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అస్ట్యూట్ అంటే తెలివైన వాళ్ళు, దానికి ఆపోజిట్ తెలివి లేని వాళ్ళని. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ గాట్ అసాల్ట్ లాగే ఒక వర్డ్ అటాక్, దాడి చేయటం. సో ట్రయింగ్ టు హర్ట్ ఆర్ డిఫీట్ సమ్వన్ ఆర్ సంబడి బై యూజింగ్ ఫోర్స్, దాడి. సినోనిమ్స్ అగైన్ ఇక్కడ అసాల్ట్ వచ్చింది సినోనిమ్స్లో, అగ్రెషన్ వచ్చింది, ఇంట్రూజన్ చొరబాటు, రైడ్ ఆకస్మిక దాడి అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ డిఫెన్స్, డిఫెండ్ చేసుకోవడం, ఆ దాడి నుంచి మన రక్షణ కలిగేలా చేసుకోవడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అటెన్యూయేట్ అంటే క్షీణించడం, రోజు రోజుకి అది బలహీనంగా అయిపోవడం అనమాట. సో టు మేక్ సంథింగ్ వీకర్, స్మాలర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. సో వీకెన్ అంటే బలహీన చెందడం, డిమినిష్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్ అనమాట. దీనికి అటెన్యూయేట్కి అంటే తగ్గిపోవడం. దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? బలం పరచడం, స్ట్రాంగ్, ఎన్లార్జ్, ఇంక్రీజ్ అవ్వడం, ఎక్స్టెండ్, యాంప్లిఫై. అగైన్ ఇక్కడ మనకి యాంప్లిఫై వచ్చింది. నెక్స్ట్ చూడండి, అట్రాక్ట్, ఆకర్షించడం. టు కాజ్ సంబడి ఆర్ సంథింగ్ టు గో టు సంథింగ్ ఆర్ గివ్ అటెన్షన్ టు సంథింగ్. మనం దానికి అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షింపబడడం, ఆకర్షించడం. సో దీనికి సినోనిమ్స్ ఫ్యాసినేట్, ఎంటైస్ అంటే ప్రలోభ పెట్టడం. ఓకే, ఇవి సినోనిమ్స్ అవుతాయి. సో దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? రిపెల్ అంటే అట్రాక్ట్కి ఆపోజిట్ రిపెల్, వెనక్కి వెళ్ళిపోవడం. రిపెల్, డిటర్స్ అడ్డుకోవడం, అలాగే రిపల్స్, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఒడాషియస్. సో ఒడాషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సాహసోపేతమైనటువంటిది, విల్లింగ్ టు టేక్ రిస్క్స్ ఆర్ డూ సంథింగ్ షాకింగ్. సో వాట్ ఈస్ ద సినోనిమ్? బోల్డ్, డేరింగ్, బ్రేవ్, కరేజ్. సో ఇవన్నీ ఒడాసిటీ అని కూడా అంటాం. ఆ వర్డ్ నెక్స్ట్ వస్తుంది. యాంటనిమ్స్ ఆర్ కవర్డ్లీ, టిమిడ్, భయపడేవాళ్ళు, ధైర్యంగా సాహసంగా ఉండే వాళ్ళకి ఆపోజిట్ భయపడేవాళ్ళు. నెక్స్ట్ వీ హ్యావ్ ఒడాసిటీ, ఎస్ ధైర్యం,
బిహేవియర్ దట్ రిస్క్స్ బీయింగ్ షాకింగ్, బోల్డ్నెస్, కరేజ్, గట్స్, ఇవన్నీ దీనికి మీనింగ్స్ అని చెప్పచ్చు. దీనికి ఆపోజిట్ కవార్డీస్, టిమిడిటీ, అగైన్ సేమ్ వస్తాయి, ఇంచుమించుగా అవన్నీ ఒకటే కదా. ఆడాసిటీ, ఆడాషియస్ అడ్జెక్టివ్, ఆడాసిటీ ఈజ్ అ నౌన్. ఆగ్మెంట్ ఇస్ అ వర్బ్. ఆగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్, పెంపొందించడం, టు ఇంక్రీజ్ ద అమౌంట్ లేదా దాని యొక్క వాల్యూని, దాని యొక్క సైజ్ని ఆర్ ఎక్సెట్రా ఆఫ్ సంథింగ్. ఎన్హాన్స్ చేయడం, ఇంకా పెంపొందించడం. యాంటనిమ్స్ వచ్చేసి డిగ్రేడ్ చేయడం, దాని యొక్క వాల్యూని తగ్గించేయడం. డిక్రీజ్, డిమినిష్ అనే వర్డ్ చాలాసార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యుమెంట్ అంటే పెంపొందించడం, దానికి ఆపోజిట్ తగ్గించడం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆస్పీషియస్, శుభప్రదమైనటువంటిది. ఈ వర్డ్స్ అన్ని కొన్ని మనకి తెలిసినవే, బట్ సినోనిమ్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్? దట్ సీమ్స్ లైక్లీ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఫేవరబుల్, ఫార్చునేట్, ఇవి సినోనిమ్స్ అన్నమాట. ఓకే, యాంటనిమ్స్ అన్లక్కీ, అన్ఫార్చునేట్, ఓమ్నియస్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్. శుభప్రదమైనటువంటి దానికి ఆపోజిట్ అశుభం. నెక్స్ట్ ఆస్టియర్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఆస్టియర్ అంటే కఠినంగా ఉండే పర్సన్ని, ఆ ఒక క్వాలిటీని డిస్క్రైబ్ చేయడానికి ఆస్టియర్ అని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ స్పెషల్లీ యూజ్డ్ అబౌట్ డిస్క్రైబింగ్ అ పర్సన్, వెరీ స్ట్రిక్ట్ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ సీరియస్. దీనికి సినోనిమ్స్ స్ట్రిక్ట్, అన్అడార్న్డ్, స్టర్న్ అంటే ఖచ్చితంగా వ్యవహరించే వాళ్ళు. ఓకే, అలాగే సాంబర్ అంటే గంభీరంగా ఉండే వాళ్ళని సాంబర్ అంటాం. ఓకే, అలాగే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? చాలా జెనియల్ అంటే అందరితో కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఫ్లెక్సిబుల్, ఈజీ గోయింగ్, ఇవన్నీ దీనికి ఆపోజిట్ అవుతాయి ఆస్టియర్ అనే వర్డ్కి. నెక్స్ట్ వీ హ్యావ్ అథెంటిక్. అథెంటిక్ అంటే నమ్మదగినటువంటిది, సంథింగ్ దట్ యు నో ఇస్ రియల్ ఆర్ జెన్యూన్. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? యాక్యురేట్, జెన్యూన్, క్రెడిబుల్, లెజిటిమేట్. న్యాయమైనటువంటిది, విశ్వసించదగినది, ఖచ్చితమైనది, అసలైనది అథెంటిక్ అంటే. దీనికి ఆపోజిట్ ఫాల్స్, ఫేక్, కరప్ట్, ఫాల్సిఫైడ్. సో అబద్ధం, నకిలీది, అబద్ధమైనటువంటిది, అనైతికమైనటువంటిది. ఓకే, దీస్ ఆర్ ద ఆపోజిట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ అటానమీ. సో అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి, అంటే ద రైట్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ రీజన్ ఎక్సెట్రా టు గవర్న్ ఆర్ కంట్రోల్ హెర్ ఆర్ ఇట్స్ ఓన్ అఫేర్స్. వాళ్ళంతా అంటే సోవరిన్ అని చెప్తాం కదా, ఆ విధంగా అనమాట అటానమీ. బేసిక్గా ఈజీ మీనింగ్లో చూసుకున్నట్టయితే సినోనిమ్స్ ఇండిపెండెంట్, ఫ్రీగా, ఫ్రీడమ్, ఇవన్నీ సినోనిమ్స్. అలాగే డిపెండెన్స్ ఉండేదాన్ని ఆబ్వియస్లీ యాంటనిమ్ ఇస్ డిపెండెన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ అవర్షన్ అంటే విరక్తి కలగడం, ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ నాట్ లైకింగ్ సంబడి ఆర్ సంథింగ్. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? అవర్షన్కి డిస్లైక్, హాస్టిలిటీ అంటే విరోధం అనమాట, దాని మీద అంత నచ్చకపోవడం, అయిష్టం. సో యాంటనిమ్స్ వచ్చేసి అట్రాక్షన్, లైకింగ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా వస్తాయి అవర్షన్కి. అవాయిడ్, సో టు ప్రివెంట్ సంథింగ్ హ్యాపెనింగ్ ఆర్ టు ట్రై టు నాట్ డూ సంథింగ్, ఏదైనా చేయకుండా ఆపడం, అవాయిడ్ చేయడం. అవాయిడ్ అనేది మనకు తెలిసిన వర్డ్. అవాయిడ్ అంటే తప్పించుకోవడం, దీనికి సినోనిమ్ అవుతుంది. మీట్ అంటే అవాయిడ్కి ఆపోజిట్ ఏమవుతుంది? కలుపుకోవడం, కలవడం. సీక్, అన్వేషించడం, దానికి దూరంగా వెళ్ళేదానికి ఆపోజిట్ దానికి దగ్గర అవ్వడం. ఓకే, నెక్స్ట్ ఆఫుల్ అంటే భయంకరమైనటువంటిది, వెరీ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ అని చెప్పచ్చు. అంటే టెర్రిబుల్, అపాలింగ్ అంటే భయంకరమైనటువంటిది, మనం దాన్ని తట్టుకోలేనటువంటిది, ఘోరమైనటువంటిది. డిస్గస్టింగ్, అసహ్యంగా ఉండేటువంటిది. డ్రెడ్ఫుల్, అలాగే అగ్లీ, అన్ప్లెజెంట్, ఇవన్నీ దీనికి ఆఫుల్కి సినోనిమ్స్. వాట్ ఆర్ ద యాంటనిమ్స్? విచ్ ఈస్ బ్యూటిఫుల్, ప్లెజెంట్, వండర్ఫుల్, అట్రాక్టివ్, డిలైట్ఫుల్, ప్లెజెంట్, ఆహ్లాదకరంగా ఉండేది, ఆకర్షణీయమైనది. ఓకే, ఇవన్నీ కూడా ఆఫుల్కి ఆపోజిట్స్. అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో, ఆక్వర్డ్ అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఆర్ ఇబ్బందికరమైనటువంటిది, మనుషులు ఆర్ ఎనీథింగ్. డిఫికల్ట్ టు డీల్ విత్. సో దీనికి సినోనిమ్స్ అమెచ్యూరిష్, స్టిఫ్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్, ఇబ్బందికరంగా ఉంది, టఫ్గా ఉంది అని కూడా చెప్పచ్చు. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఈజీ, కన్వీనియంట్, క్లెవర్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అవుతాయి.
Okay, with this we have completed all the words which are mostly repeated in our SSC exams. All SSC అండర్లో అన్ని ఎగ్జామ్స్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ ద లెటర్ ఏ. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ దోస్ వర్డ్స్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఎంటైర్ బి సిరీస్ వర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. ఏ వీడియోలోనూ ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, బికాజ్ ఐ హ్యావ్ కెప్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దిస్ కంటెంట్. And do share with your friends, and don't forget to join our Telegram channel and follow us on Instagram. Thank you so much.